Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవతి మహాలక్ష్మి ప్రకటమగుట. విభిన్న వ్యక్తులతో ఆ దేవి పూజింపబడుట. దుర్వాసుని శాపమున మహాలక్ష్మి దేవలోకమును విడుచుట. ఇంద్రుడు దుఃఖితుడై బృహస్పతి వద్దకు వచ్చుట. భగవంతుడగు విష్ణువుకు సమర్పించిన వస్తువును పొందినవాడు మిక్కిలి సౌభాగ్యవంతుడగును. అట్టి పురుషుడు తన పూర్వజులను 100 మందిని ఉద్ధరించును, స్వయముగా ముక్తుడగును. ఆ స్వామికి ప్రతినిత్యము నైవేద్యమును సమర్పించి భుజించి భక్తితో పూజించి స్తుతించువాడు విష్ణు భగవానునితో సమానమగును. దానిని స్పృశించి సంచరించు గాలిని పీల్చినచో తీర్థములు పవిత్రములగును. అట్టివాని చరణధూళి తాకి భూమికి అత్యంత పవిత్రత చేకూరును. శ్రీహరికి నివేదించకుండా తినిన అన్నము కులట పిరికివాడు శూద్రుని అన్నముతో సమానముగా దోషప్రదమగును. అది మాంసము తినిన దానికంటే కూడా మిక్కిలి పాపమును కలిగించును. కన్యను అమ్ముకొనువాని గృహమున ఎంగిలిని పాచిపోయిన దానిని అందరూ తినిన తరువాత మిగిలిన దానిని తినువాని, దీక్షితుడు కానివాని అగమ్యాగమ్యుని వద్ద సిరి ఉండదు. మిత్రద్రోహి, విశ్వాసఘాతకుడు, కృతఘ్నుడు, అసత్యము పలుకు బ్రాహ్మణుల అన్నము మిగుల దూషితము. అట్టివాని ఇంట్లో లక్ష్మి నిలువదు. కానీ వీటన్నింటినీ కూడా విష్ణుదేవునకు సమర్పించి భుజించినచో పవిత్రమగును. చండాలుడు కూడా ఆ స్వామిని ఉపాసించినచో అతనికి కోట్ల కొలది మానవులను ఉద్ధరించుటకు శక్తి వచ్చును. శ్రీహరి భక్తికి విముఖుడైన మానవుడు తన్ను తాను కూడా రక్షించుకోలేడు. భగవంతుడగు విష్ణుదేవునకు సమర్పించిన నైవేద్యమును తెలియకుండా గ్రహించినను అట్టివాడు తన అనేక జన్మలయందు చేసిన పాపముల నుండి ముక్తుడగును. తెలిసి భక్తితో శ్రీహరి ప్రసాదమును గ్రహించిన వాని అనేక జన్మల పాపములు నిశ్చితముగా భస్మమగును. ఇంద్ర, నీవు అభిమానముతో భగవానుని ప్రసాద రూప పారిజాత పుష్పమును ఏనుగు మస్తకమున ఉంచితివి. ఈ అపరాధ ఫలితముగా లక్ష్మి నిన్ను వదిలి భగవంతుడగు శ్రీహరి చెంతకు వెళ్ళిపోవును. నేను నారాయణ దేవుని భక్తుడను. నాకు దేవతలతో గాని బ్రహ్మతో గాని ఏమాత్రము భయము లేదు. కాలము, మృత్యువు, ముసలితనము వీటి నుండి నేను భయపడను. అటువంటప్పుడు నాకు ఇతరములేవియును పరిగణనలోకి రావు. నీ తండ్రి ప్రజాపతి కశ్యపుడు కూడా నన్నేమీ చెయ్యలేడు. దేవరాజా, నీ గురువగు బృహస్పతి కూడా శంకారహితుడైన నాకే హానియును తలపెట్టలేడు. చూడుము, ఈ పుష్పము ఎవరి మస్తకమున నుండునో అట్టి వానిని పూజించుట శ్రేష్టమని చెప్పబడును. మునివరుడగు దుర్వాసుని మాటలను విని దేవరాజగు ఇంద్రుడు అతని చరణముల మీద పడెను. భయకారణమున అతని మనస్సులో అలజడి వ్యాపించెను. శోకాతురుడై ఎలుగెత్తి ఏడుస్తూ మునీంద్రుడితోటి ఇలా చెప్తున్నాడు. ఇంద్రుడు చెప్తున్నాడు, ప్రభువు, మాయను నశింపచేయు ఈ శాపమును నాకిచ్చి మీరు నాకు చాలా మంచి పని చేశారు. నేను పోయిన సంపదలను యాచించుటలేదు. నాకిప్పుడు కొంత జ్ఞానమును ఉపదేశించి అనుగ్రహించండి. ఐశ్వర్యము సకల జగత్తులకు మూలబీజము. దానితో జ్ఞానము కప్పబడును. అందువలన దీనికి ముక్తి మార్గము ఒక్కటే గొడ్డలి అని చెప్పుదురు. దీని కారణముగా భక్తియందు అడుగడుగున ఆటంకములు కలుగుచుండును. ముని చెప్తున్నాడు, దేవరాజా, సంపదలు, జనన మరణములు, జరాశోకములు రాగము యొక్క బీజాంకురము. దీని ప్రభావమున అంధుడైన మానవుడు ముక్తి మార్గమును దర్శింపలేడు. ఇంద్ర, మూర్ఖుడైన మానవుడు సంపదలతో మత్తిల్లి ఉండును. అట్టి వానిని మదిరామత్తుడని కూడా తెలుసుకొనవలెను. అతనినే బంధువు అని పిలుస్తూ చుట్టూ చేరతారు. వైభవమత్తుడు, విషయాంధుడు, విహ్వలుడు, మహాకామి అయినవాడు, రజోగుణము కలవాడు సత్వమార్గమును దర్శించుటకు యోగ్యుడు కాడు. విషయాంధుడు కూడా రాజస తామసమను 2 రకములుగా చెప్పబడును. శాస్త్ర పరిజ్ఞానము లేనివాడు తామసుడుగా, శాస్త్రజ్ఞుడు రాజసుడుగా పరిగణింపబడును. సురశ్రేష్ఠ, ప్రవృత్తి బీజము, నివృత్తి బీజము అని శాస్త్రము 2 రకములైన మార్గములను తెలుపును. మధుపము సుఖమని తలంచుచు
దుఃఖకరమైన పుష్పము మీద వచ్చి పడినట్లు ఈ మార్గముననే ప్రాణి స్వేచ్ఛగా ప్రసన్నతతో విరోధమనున్నదియే లేక ప్రవృత్తి మార్గమున కాలిడును. దీనిలో దుఃఖమే దుఃఖము నిండి ఉండును. ఈ ప్రవృత్తి మార్గము జనన మరణ జరా మృత్యువుల పరిణామమునకు మూల కారణము. ప్రాణి ప్రసన్నుడై అనేక జన్మల వరకు తన విహిత కర్మల పరిణామమున నానావిధ యోనులయందు క్రమముగా పరిభ్రమించును. తరువాత భగవంతుని కృపతో మానవుడై సత్సాంగత్యం యొక్క సదవకాశమును పొందును. సత్సంగము సంసార రూపమును అంతులేని సాగరమును దాటుటకు పరమ సాధనము. అటులనే తత్వమును ప్రకాశింపచేయుటకు వెలిగడి దీపము. వందల కొలది వేల కొలది పురుషులలో ఏ ఒక్కడో సాధుపురుషుడు ఆ ప్రకాశమునందు ముక్తి మార్గమును చూడగలడు. అప్పుడు ఆ బంధమును త్రెంచుటకు అతని హృదయములో యత్నించవలయునన్న భావము ఉత్పన్నమగును. అనేక జన్మల పుణ్యము, తపస్సు, ఉపవాసములు అతనికి సహకరించును. అప్పుడు ప్రాణికి ముక్తి మార్గము ఉపలబ్ధము కాగలదు. ఆ మార్గము విఘ్నము లేనిది, పరమసుఖప్రదమైనది. పురందర, నీవడిగిన ఈ విషయము నేను గురుముఖమున వింటిని. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.